శ్రీరస్తు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతకథ, మార్గశిర మాసకథ. శ్రీ మహాగణాధిపతయే నమః. పార్వతీదేవి గణపతిని గణపతి మార్గశీర్ష మాసమున శ్రీ సంకష్టహర చతుర్థి వ్రత విశేషములెట్టివో వివరింపుము అని అడగగా గణపతి, అమ్మ పార్వతీదేవి, మార్గశిర మాసమున నన్ను గజాననుడుగా భావించి పూజింపవలెను. ఆనాడు మోదకములతో కుడుములతో హోమము చేయవలెను. ఇట్లు చేసినచో శత్రువులెల్లరూ తన ఆజ్ఞకు లోబడి ఉందురు. ఇందులకు గల పూర్వ వృత్తాంతమును తెలిపెదను వినుము. పూర్వము త్రేతాయుగమున దశరథుడను చక్రవర్తి కలడు. అతడొక బ్రాహ్మణ బ్రహ్మచారిని నీటనున్న ఏనుగుగా భ్రమించి బాణముతో కొట్టగా అతడు మృతి నొందెను. అతని తల్లిదండ్రులు మిక్కిలి వృద్ధులు, గ్రుడ్డివారు గనుక పుత్రశోకమును భరించలేక కోపించిన వారై, నీవు పుత్రశోకమున మరణింతువుగాక అని దశరథుని శపించిరి. పిదప దైవ ప్రేరణ చే దశరథుడు పుత్రకామేష్టి చేసెను. అందులకు సంతసించిన శ్రీ మహావిష్ణువు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా అతని సంతానమై అవతరించెను. శ్రీరాముడు లక్ష్మీ రూపిణియగు సీతను పెండ్లాడెను. కైకవరములు కారణముగా పితృవాక్య పరిపాలనార్థమై సీత, లక్ష్మణ సమేతుడై రాముడు అరణ్యములకు వెళ్ళెను. లోక విద్రావణుడగు రావణుడు రామలక్ష్మణులను వంచించి సీతను అపహరించి లంకలో దాచియుంచెను. రాముడు లక్ష్మణుడు సీతకై వెతుకుచుండ మార్గమధ్యమున సుగ్రీవునితో సఖ్యమేర్పడెను. హనుమదాదులు సుగ్రీవాజ్ఞపై సీత అన్వేషణార్థము దక్షిణ దిక్కున కేగిరి. సంపాతి వలన లంకా రావణుల వృత్తాంతము నేరంగిరి. హనుమంతుడు మహాబలుడు, వాయునందనుడు గనక సముద్రమున లంఘించి లంకను చేరి సీతను చూచి రాగలడు. ఇతరులకు ఈ కార్యము దుస్సాధ్యము అని చెప్ప సంపాతి హనుమంతునితో, వాయునందన, శ్రీరామదూత సర్వకష్టమును తొలగించి కార్యసిద్ధి నొందించునట్టి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతము గలదు. నీవు భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించిన సముద్ర ఉల్లంఘనము, సీతాదర్శనము, రాక్షస బాధ నివృత్తి కలిగి క్షేమము నొందగలవు అని వివరించెను. బుద్ధిమతాం వరిష్ఠుడగు హనుమంతుడు సంపాతి సూచన ప్రకారము గణపతి సాక్షాత్కారము నొంది ఆ స్వామి అనుగ్రహమును నిర్విఘ్నముగా శ్రీరామ కార్యమును శీఘ్రముగా నెరవేర్చెను అని చెప్పెను. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమైన శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును మార్గశిర మాసకథ సమాప్తము. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.